హాయ్ అండి, ఈరోజు కూడా ఎంతో చక్కటి టిప్స్తోని మీ ముందుకైతే వచ్చేసాను. మరి చిక్కుడుకాయలు, బరబాటీలు ఇలాంటివి మనం వండుకునేటప్పుడు కొంచెం టైం అయితే పడుతుంది, అలాగే గ్యాస్ కూడా ఎక్కువ అవుతుంది కదండి. ఇవి వండేటప్పుడు ఈ చిన్న చిట్కాను అయితే పాటించండి. చక్కగా కుక్కర్లో వేసేసి కొంచెంగా నీళ్ళు, ఇంకా అలాగే పసుపు, వీలైతే ఉప్పు కూడా వేసుకొని మనం స్టవ్ మీద పెట్టేసామనుకోండి, ఒక 3-4 విజిల్స్ తర్వాత చక్కగా కుక్ అయిపోతాయి. ఈలోపు మనము కడాయిలోని ఉల్లిపాయలు తాలింపు అంతా కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకొని ఇది అందులోకి తిరగమూత వేసేసుకోవడమే. తిరగమూత వేసుకున్న తర్వాత ఒక 5-10 నిమిషాలు అయితే పడుతుందండి. చక్కగా నీరంతా ఇంకిపోయేటట్టు మనం చేసుకున్నాం అనుకోండి, అంతే 2 నిమిషాల్లోని కూర అయితే రెడీ అయిపోతుంది. బాక్సులు కట్టడానికి ఇంట్లోని పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు ఉండేటప్పుడు ఇలా ట్రై చేయండి, చక్కగానైతే పనిచేస్తుంది. మీకు గ్యాస్ తగ్గుతుంది, అలాగే శ్రమ కూడా తగ్గుతుందండి, టైం కూడా కలిసి వస్తుంది. మరి నచ్చితే తప్పకుండా లైక్ చేయాలండో. ఈ మధ్య నచ్చితే లైక్ చేయండి, నచ్చితే లైక్ చేయండి అని చెప్పి నా నోరు నొప్పి పెడుతుంది, కానీ ఎవరు లైక్ అయితే ఇవ్వట్లేదండి. మరి నా పని చెవిటివాడు ముందు శంఖం ఊదినట్టే అవుతుంది. మరి లైక్ వేయడం మర్చిపోకండి. ఇప్పుడు మనం సెకండ్ టిప్ అయితే చూసేద్దాం. సెకండ్ టిప్లో నేనేం చూపిస్తున్నానంటే వెనిగర్తో ఒక చక్కటి చిట్కా అండి. ఇది ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా వంటింటిలోని సింక్లు బాగా స్మెల్గా, ఇంకా అలాగే లోన ఏవైనా పురుగులు ఉన్నట్లయితే అడ్డం ఉండిపోయి ఇంకా మనకి చాలా చిరాకుగానైతే ఉంటుంది. దానివల్ల బొద్దింకలు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇందులోని బేకింగ్ సోడానైతే వేస్తున్నానండి. ఈ బేకింగ్ సోడా ఇంకా అలాగే వెనిగర్ చూస్తున్నారు కదా, వేయగానే బుడగలు ఎలా వస్తున్నాయో, అంతేకాదు బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో అది కూడా పోగొడుతుంది. దీన్ని చక్కగాను ఈ మిశ్రమాన్ని మనము సింక్లోని వేసేసి అలా వదిలేయాలండి. ఖాళీగా వాటర్ వేయినప్పుడు చేసుకోవాలి పని. ఇలా చేసినట్లయితే సింక్లోని ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడాను రెక్టిఫై అవుతుంది. అలాగే బొద్దింకలు ఇంకా రకరకాల పురుగులు రాకుండా బ్యాక్టీరియా అంతా కూడాను చస్తుందన్నమాట. మరి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు మన థర్డ్ టిప్ చూసేద్దాం. థర్డ్ టిప్లోని నేను పుచ్చకాయని అయితే చూపిస్తున్నానండి. సమ్మర్లో ఈ పుచ్చకాయ చాలా బాగా పనిచేస్తుంది, ప్రతి ఒక్కరికి కూడా చలవనిస్తుంది. అలాగే ఇందులో ఉన్న పుచ్చగింజలు ఏవైతే ఉన్నాయో అవి పారేయకుండా వాటిని ఇంకా అలాగే గసగసాలు 2 ఈక్వల్ రేషియోలో తీసుకొని చక్కగా వేపేసి దోరగాను వాటిని మిక్సీ చేసి పొడిగా కొట్టుకోవాలండి. ఈ పొడిని ప్రొద్దున్న, సాయంత్రం ఇంకా అలాగే రాత్రిపూట కొంచెంగా హాట్ వాటర్తో కనుక తీసుకున్నట్లయితే బీపీ ఎక్కువగా ఉన్న వాళ్ళకి బీపీ అయితే తగ్గిపోతుంది అనమాట. మరి ఇదైతే మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు మన ఫోర్త్ టిప్ చూద్దాం. ఫోర్త్ టిప్లోని వెనిగర్తోనే మరొక చక్కటి చిట్కా అండి. వెనిగర్లోని మనం ఏంటంటే నిమ్మరసం వేసుకోవాలి. ఈ నిమ్మరసం వెనిగరు ఎలా పనిచేస్తుందంటే పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుంది. అంటే మన సింక్లోని టైల్స్ మీద, ఇంకా అలాగే ఏవైనా అద్దాలు ఉన్నట్లయితే వాటి మీద చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాదు ఫ్రిడ్జ్లో కూడా పెట్టినట్లయితే బ్యాక్టీరియా అనేది పట్టకుండా ఉంటుందండి. మరి ట్రై చేయండి. నీరు పళ్ళ మెరుగు, నిజము దేవుడెరుగు అని ఇవి ట్రై చేస్తేనే తెలుస్తాయి. మరి ఇప్పుడు మన 5th టిప్ అయితే చూసేద్దామండి. తప్పకుండా లైక్ ఇవ్వడం మర్చిపోకండి. 5th టిప్లో నేనేం చూపించబోతున్నాను అని అంటే, ఇంట్లో ఎక్కువగా పని చేసుకుంటూ మన సంగతి అయితే మర్చిపోతూ ఉంటాం కదండి. కాళ్ళనైతే అసలు పట్టించుకోము, కానీ కాళ్ళ వల్లనే మనకి అన్ని రకాల ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి ఇబ్బందులు రాకుండా కాళ్ళని ఎప్పటికప్పుడు శుభ్రంగానైతే ఉంచుకోవాలి. దానికోసం నేను ఒక చక్కటి చిట్కానైతే చెప్తున్నానండి. కాళ్ళనే కాదు, చేతులకి కూడాను మనకి ట్యాన్ పట్టినప్పుడు, కాళ్ళకి ఎక్కువగా పగుళ్ళు ఉండి ఇబ్బందికరంగా ఉండేటప్పుడు కొంచెంగా షాంపూ, నేను ఇక్కడ క్లినిక్ ప్లస్ అయితే తీసుకున్నాను. అందులోని ఉప్పు ఇంకా అలాగే బేకింగ్ సోడానైతే వేసాను. వీటిలోని కొంచెంగా నిమ్మరసం ఇంకా అలాగే వామ్ వాటర్ని వేసి మనం కాళ్ళు అందులో పెట్టుకొని ఒక 5-10 నిమిషాల వరకు అలా ఉంచుకున్నట్లయితే కాళ్ళలోని ఎటువంటి బ్యాక్టీరియా ఫామ్ అయినా అది పోతుంది. అలాగే మడమలు ఎక్కువగా పగిలి ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుందండి. అంతేకాదు స్కిన్ ట్యాన్ వదలడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడ నేను ఒక చేతికి అప్లై చేసి చూపిస్తాను, చూడండి. మరి మన ఛానల్లోని ఇలాంటి టిప్సే కాదండి, బ్యూటీ టిప్స్ ఇంకా అలాగే బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి రివ్యూలు, దీంతో పాటుగా ఎన్నెన్నో మంచి వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని విజిట్ చేసి చూడండి. నచ్చినట్లయితే మీ అమూల్యమైన హస్తాలతో ఒక లైకు, షేరు, కామెంట్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన ఛానల్లో సామెతలు కూడా ఉంటాయండి. చూస్తున్నారు కదా ఎన్ని సామెతలు చెప్తున్నానో. మన తెలుగువారి సామెతలు మర్చిపోకుండా ఈ విధంగానైతే నేను షేర్ చేస్తున్నాను. మరి దానికైనా ఒక లైక్ వేసుకోవాలి కదండి. తప్పకుండా లైక్ చేయండి. చూస్తున్నారు కదా ఈ రకంగాను కొంచెం
ఆ నీళ్ళల్లో ఉంచి తీసినట్లయితే మన చెయ్యి తలతలా మెరుస్తుందన్నమాట. మరి నచ్చితే లైక్, షేరు, కామెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోతో